వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో లాస్ట్ ఇయర్ మనం స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కనుక చూసుకున్నట్లయితే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా చేయలేదు. అదే మల్టీ అసెట్స్ అయితే గట్టిగా పర్ఫామ్ చేసినాయి. అంటే ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సేమ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఉంటుందా ఉండదా, దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ చూసుకున్నట్లయితే సరిగ్గా పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా చేయలేదు. అదే మల్టీ అసెట్స్ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేసినాయి. ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మల్టీ అసెట్స్ సేమ్ అదే పర్ఫార్మెన్స్ వస్తుందా? ఐ మీన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో మల్టీ అసెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయించారంటారా? సో ఫస్ట్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. దాని తర్వాత మీరు అన్నదానికి చూద్దాము. ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలామంది సొంతంగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ అడ్వైజర్ ద్వారా కానీ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎక్కువ మటుకు వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే మల్టీ అసెట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశాయి. మీరు చెప్పింది నిజమే. స్మాల్ క్యాప్ అయితే నెగిటివ్లో ఉంది, మిడ్ క్యాప్ అయితే నిన్నటి కన్నా ముందు వరకు అయితే అట్లీస్ట్ పాజిటివ్గా కనబడింది, లార్జ్ క్యాప్ కూడా పాజిటివ్ కనబడింది. బట్ ఇవాళ ఇప్పుడు కూడా ట్రేడ్ నెగిటివ్ అవుతూ ఉంది. మార్కెట్ కొంచెం ఒక రకమైన షాక్లో ఉంది. సో చిన్న కరెక్షన్లో ఉంది, పెద్ద కరెక్షన్ ఏం కాదు, చిన్న కరెక్షన్లో ఉంది. ఇలాంటప్పుడు ఏంటంటే అందరికీ పోర్ట్ఫోలియో చూసుకొని భయపడతూ ఉంటారు. అండ్ ఏ బాగా పర్ఫామ్ చేసినాయని చూస్తే తీడా లాస్ట్ ఇయర్లో మల్టీ యాసెట్ ఫండ్స్. ఎందుకు మల్టీ యాసెట్ చేశాయి, ఏంటి కేటగిరీ ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ ఫండ్ కేటగిరీ. సో ఇందులో ఏంటంటే అదర్ దాన్ ఈక్విటీ, రెగ్యులర్ హైబ్రిడ్ ఫండ్స్లో ఏంటి ఈక్విటీ ఆర్ డెట్ ఈ రెండే చేస్తారు. ఇక్కడ అలా కాదు, ఈక్విటీ, డెట్, సిల్వర్, గోల్డ్ అన్ని యాసెట్స్లో కూడా మినిమం 10% కంపల్సరీ ఉంచుతారు. అబోవ్ దట్ రెస్ట్ ఆఫ్ ద 60 క్యాన్ బి అవసరానికి తగ్గట్టు మోర్ ఆఫ్ అ డైనమిక్ అలొకేషన్ ఉంటుంది అనమాట. సో ఏమైంది, లాస్ట్ ఇయర్ ఈక్విటీ పర్ఫామ్ చేయకపోయినా వీళ్ళు అలొకేషన్ గోల్డ్ అండ్ సిల్వర్కి ఇచ్చారు కాబట్టి కొంచెం అందుకే పాజిటివ్ రిటర్న్స్. ఎందుకంటే మీరు చూస్తే సిల్వర్ 150% పెరిగింది, గోల్డ్ 75% దగ్గర 74-75% లాస్ట్ ఇయర్ పెరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమైంది, ఈ రిటర్న్స్ మనం ఏవైతే ఈ కేటగిరీ రిటర్న్స్ చూసామో అది బికాజ్ ఆఫ్ ఏమంటారు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పర్ఫార్మెన్స్ వల్ల బాగా వచ్చాయన్నమాట. సో ఈవెన్ అవుట్లుక్ ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, పాస్ట్ చూస్తే బాగుంది బట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. ఈ సంవత్సరం కూడా మల్టీ యాసెట్ ఫండ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయి. బట్ ఇంకొకటి జనరల్లీ కూడా మల్టీ యాసెట్ ఫండ్స్ ఏంటి, బికాజ్ ఇది మోర్ ఆఫ్ అ డైనమిక్ యాసెట్ అలొకేషన్ ఫండ్ కాబట్టి మోర్ అవసరానికి తగ్గట్టు ఏ యాసెట్ అనేది మినిమం 10 ఉంటే చాలు, మిగిలిన 60 ఫండ్ మేనేజర్ డిస్క్రిప్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫండ్ మేనేజర్ ఇఫ్ ఈ థింగ్స్ ఈ సంవత్సరం ఈక్విటీ బాగిస్తుంది అంటే ఈక్విటీ వైపు వెళ్ళచ్చు, లేదు గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా ఉందంటే సో మనం మార్కెట్కి తగ్గట్టు అట్లని చెప్పి హ్యూజ్ చేంజ్ ఉండదు. మొత్తం సిల్వర్ ఫండ్ మొత్తం గోల్డ్ పెట్టరు ఇక్కడ. సో మనకు కావాల్సిన మనం జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మార్కెట్ నుంచి, ఎఫ్డి ప్లస్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఫండ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం 14-15 మ్యాక్సిమం. సో మల్టీ యాసెట్ మోర్ ఆర్ లెస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో కూడా అలా ఇస్తుంది అనమాట. నీకు వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ ఈ రిటర్న్స్ బీట్ చేసి ఎక్స్ట్రా ఇద్దామని ట్రై చేయరనమాట జనరల్గా. ఎందుకంటే దిస్ ఈజ్ పేరులోనే డైవర్సిఫైడ్, ఇందులోనే ఉన్నదే డైవర్సిఫికేషన్. సో ఎవరికైతే పెద్దగా ఆలోచించదలుచుకోలేదు, నాకు 14-15 దగ్గరలో సరిపోతుంది అనుకుంటే మల్టీ యాసెట్ కేటగిరీ ఈజ్ ఐడియల్ అనమాట. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టచ్చా అని అడుగుతున్నారు. 2026లో పక్కా పెట్టచ్చు, ఏమి ఇష్యూ లేదు. ఎందుకంటే అయితే ఎంత పర్సెంట్ పెట్టుకోవాలి సార్ మన పోర్ట్ఫోలియోలో సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో 25-30% కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, ఆర్ 40% పెట్టుకున్నా ఏం కాదు. ఎందుకంటే విత్ ఇన్ ద ఫండ్ డైవర్సిఫికేషన్ ఉంది అక్కడ. ఈక్విటీ ఇస్తారు, అటు డెట్కు ఉంది, గోల్డ్కి ఉంది, సిల్వర్కి ఉంది. కాబట్టి నీకు విత్ ఇన్ ద ఫండ్ అవుతుంది. కాబట్టి నువ్వు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నేను గోల్డ్ కూడా కొంచెం మిస్ అవుతున్నాననే కాకుండా ఇది కూడా చేయొచ్చు. అందుకే మీరు చూస్తే లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేటగిరీ గ్రో అయింది చూసుకుంటే మల్టీ యాసెట్ కేటగిరీ ఆఫ్టర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ కన్నా నియర్లీ 223% లాస్ట్ 2 ఇయర్స్లో ఈ కేటగిరీ సైజ్ పెరిగింది. అంటే కొత్తగా ఇన్ఫ్లోస్ వచ్చాయి. అండ్ నంబర్ ఆఫ్ ఫండ్స్ కూడా ఏవైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఈ స్కీమ్ లేదో వాళ్ళు కూడా చాలామంది లాస్ట్ 1.5 ఇయర్లో స్టార్ట్ చేశారు. ఇందులో కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఈక్విటీ కూడా డైనమిక్గా ఉంటుంది. కొన్నిసార్లు లార్జ్ క్యాప్ చేయొచ్చు, కొన్నిసార్లు మార్కెట్ తగ్గట్టు ఫండ్ మేనేజర్కి స్కోప్ ఉంటుంది. సో మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇండియాలో దగ్గర ఒక 26, 27, 30 దాకా ఉన్నాయి ఏవి
మల్టీ యాసెట్ ఫండ్స్ అక్రాస్ మ్యూచువల్ ఫండ్స్. లాస్ట్ 1 ఇయర్లో కూడా మనము రిటర్న్స్ వైజ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ రెగ్యులర్ ఈక్విటీ ఫండ్స్ కన్నా, మామూలు ఈక్విటీ ఫండ్స్ కన్నా కూడా ఎక్కువగా ఇచ్చాయి. కొన్ని 27, 28, 29 బేస్డ్ ఆన్ ఈవెన్ 14, 15, 16 కూడా ఇచ్చాయి. బేస్డ్ ఆన్ ఎంత సిల్వర్కి ఎంత గోల్డ్కి అలొకేషన్ ఉందనే దాన్ని బట్టి ఇచ్చాయి. అందుకోసమే అండ్ మీరు లాంగ్ టర్మ్ చూసుకుంటే మాత్రం నేను చెప్పినట్టు 13, 14 మైండ్లో పెట్టుకోవాలి. రీసెంట్గా 20 ఇచ్చింది కదా అని ఫ్యూచర్లో కూడా అలా ఇస్తుందని కాదు. ఈ కేటగిరీ టార్గెట్ ఈజ్ 14-15% లాంగ్ టర్మ్లో. ఒక్కోసారి అంత బాగుంటే ఎక్కువ ఇవ్వచ్చు, దట్ ఈజ్ వండర్ఫుల్. సో నేను చెప్పిన 3-4 ఫండ్సే కాకుండా ఇంకా 2-3 కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి ఫ్యూచర్లో కూడా ఇలా ఇస్తుందని కాదు. ఇది కేటగిరీ ఇట్ సెల్ఫ్ 14-15% ఇచ్చే హైబ్రిడ్ ఫండ్. ఓకే, సో మీరు ఆ రిటర్న్స్కి లాంగ్ టర్మ్లో నాకు అంతే చాలు అనుకునే వాళ్ళకు మాత్రం దిస్ ఈజ్ వండర్ఫుల్ కేటగిరీ. అండ్ ఇప్పుడు టెంపరీ నెక్స్ట్ 6 months కొద్దిమంది భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు షిఫ్ట్ చేయొచ్చా ఉన్న వాటిని కొన్ని రోజులు అంటే చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ సమ్ టైమ్ కూడా ఈ సంవత్సరం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బాగానే పర్ఫామ్ చేయబోతుందని తెలుసు కాబట్టి ఫండ్ మేనేజర్స్ కూడా వాటికి హెవీగా అలొకేషన్ చేశారు. దాని తగ్గట్టు ఈ కరెంట్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇవాళ నుంచి చూసుకుంటే నేను చెప్పినట్టు 18-20% యావరేజ్ ఉంది, కేటగిరీ యావరేజ్. ఈ సంవత్సరం కూడా అలా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బికాస్ రియల్ అసెట్స్ వైపు అందరూ వెళ్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా అలా రావచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామనుకున్నా వెదర్ ఎస్ఐపి రూపంలో కానీ ఆర్ లంసమ్ రూపంలో కానీ ఈ మల్టీ యాసెట్ కేటగిరీ మాత్రం వండర్ఫుల్ ఉంది. సో మీరు ఓన్లీ థింగ్ ఏంటంటే మీ అలొకేషన్ సైజు ఎంత, నేను ఎంతవరకు పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలంటే మాత్రం మీ ఫండ్ మేనేజర్ తోటి బికాజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, మీరు పర్పస్ ఎందుకు, దాని తగ్గట్టు దీనికి అలొకేషన్ ఇవ్వండి. బట్ వన్ ఆఫ్ ద గుడ్ కేటగిరీ విచ్ పర్ఫార్మ్డ్ లాస్ట్ 1 year నుంచి అంటే మల్టీ యాసెట్ కేటగిరీ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే కేటగిరీస్లో ఇది ఒక కేటగిరీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫండ్స్, గోల్డ్ అండ్ సిల్వర్, మల్టీ యాసెట్, కొన్ని ట్రాన్స్పోర్ట్ ఫండ్స్, ఒక 4-5 ఒక 6 కేటగిరీస్ ఫండ్సే మాత్రమే బాగా పర్ఫామ్ చేశాయి. రెస్ట్ ఆఫ్ దెమ్ అండర్ పర్ఫామ్ చేశాయి. సో అందుకోసమే చాలామంది ఇటువైపు చూస్తున్నారు. దీంట్లో చేయొచ్చు, మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో కూడా కొన్ని ఫండ్స్ 6-7% ఇచ్చినవి ఉన్నాయి. వాటిని దూరంగా ఉంటే మంచిది. ఇఫ్ ఇంత మంచి సైకిల్లో కూడా అసెట్ సైకిల్లో కూడా ఆ ఫండ్ 6%, 7%, 8%, 9%, 10% ఇచ్చింది అంటే ప్లీజ్ అవాయిడ్ దెమ్. ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే కేటగిరీ యావరేజే 19% ఉంది మల్టీ యాసెట్ కేటగిరీ. 19 కన్నా ఒక 1%, 2% తక్కువ ఉంటే టాలరేట్ చేయొచ్చు బికాజ్ ఆఫ్ ఫండ్ సెలెక్షన్కి. బట్ 19 దగ్గర నీ ఫండ్ 12, 13, 11, 10, 8 ఇచ్చిందంటే మాత్రం ఇట్ ఈస్ టైమ్ టు రీకన్సిడర్ అట్లాంటి మల్టీ యాసెట్ కేటగిరీ ఫండ్స్ ఏవైనా సరే మీ పోర్ట్ఫోలియోలో ఉంటే. అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ వన్, యాడ్ చేసుకోవచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మన డౌట్స్ ఉంటే పోస్ట్ చేస్తే మనం రిప్లై ఇద్దాం. బట్ ఏదైనా సరే అలొకేషన్ సైజ్ మాత్రం ఎంత కావాలి, ఎంత పెట్టాలనేది మాత్రం ఒక ఫండ్ మేనేజర్తో కానీ మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్తో కానీ మాట్లాడుకుంటే, ఆ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటే చూసి మనకు అడ్వైజ్ ఇస్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.